ధనురాశి వారు ఇతరుల యొక్క కష్ట సుఖాలు సైతం పంచుకొని వారికి చేయూతను అందించి తమ యొక్క మానవత్వాన్ని చాటుకుంటారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వచ్చి మంచి గుర్తింపు కూడా పొందుతారు. భూములు, భవనాలు ఇటువంటి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. ఆత్మీయులు వీరికి అన్ని విధాలుగా కూడా అండగా నిలుస్తారు. అదనపు రాబడి ఏదైతే వీరి చేతికి అందుతుందో దీనివల్ల వీరికి చాలా సంతోషం మరియు ధైర్యం కూడా కలుగుతుంది. గత కొంతకాలంగా మానసికంగా ధనురాశి వారికి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం తొలగే అవకాశం ఉంది. శత్రువులను కూడా ఆదరించడం, ప్రేమించడం ద్వారా వారిని కూడా ప్రేమతోటి తమ దారిలోకి తెచ్చుకొని విజయాలు సాధిస్తారు. జీవితంలో గతంలో పోగొట్టుకున్నాం అన్నటువంటి ఒక మంచి అవకాశం ఏదైతే ఉందో అది తిరిగి వీరికి ఈ వారం లభించడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొన్ని మార్పులు, చేర్పులు ఉండవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు కూడా ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుందని చెప్పవచ్చు. ధనురాశి వారు ఎవరైతే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు ఈ వారం సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే యథాశక్తిగా శివార్ధన చేయడం, ప్రతి నిత్యం లేదా సోమవారం మరియు శనివారం శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఈ వారం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చిత్ర విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. నూతన విషయాలు కొన్ని తెలిసి ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు కూడా ఈ వారం అందుకుంటారు. మానసిక తృప్తిని కూడా ఈ వారం వీరు పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగిస్తారు. రాబడి మరింతగా పెరుగుతుంది. సన్నిహితులు, బంధువులతోటి కష్ట సుఖాలు కూడా ఈ వారం వీరు పంచుకుంటారు. వాహన యోగ సూచనలు. స్వల్ప అనారోగ్య సమస్య వల్ల కొంతవరకు ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. చిరకాల ప్రత్యర్థులు తమ తప్పును గ్రహించి వీరి దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరడం, అదేవిధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మాట ఇవ్వడం ద్వారా వీరి ఆనందం మరింతగా రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కానీ అధికంగా చేస్తారు. వృత్తి, వ్యాపార వర్గాల వారికి ఈ వారం సాఫీగా సాగుతాయి. పారిశ్రామికవేత్తలకు, డాక్టర్లకు అవార్డులు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, కుజగ్రహ మంత్రాలు లేదా కుజగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని రుగ్మతలు, సమస్యలు నెలకొన్నా క్రమేపీ అవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, విభేదాలు కూడా తొలగుతాయి. వీరు అనుకున్న లక్ష్యాల వైపు దూసుకెళ్లి విజయం సాధిస్తారు. పండితులతోటి, ప్రముఖులతోటి చర్చల్లో పాల్గొంటారు. గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోరని చెప్పవచ్చు. ఇంటిలో శుభకార్యాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల వాతావరణం నెలకొంటుంది. కళాకారులకు, పరిశోధన రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేయడం. తులారాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు వాయిదా వేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు. బంధువులతోటి కూడా ఈరోజు వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. శత్రువులు మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి కూడా ఈరోజు వీరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రతి పనిలో కూడా ఈరోజు ఈ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థానచలన సూచనలు, రాజకీయ, వైద్య రంగాల వారికి శ్రమ తప్పకపోవచ్చు. సినీ కళాకారుల ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు సంతృప్తినివ్వవు. మహిళలకు అసహనం, మానసిక అశాంతి అధికమవుతుంది. ఓర్పు వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి వాడక సూచన రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నిరుద్యోగులు ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతారో వారు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంది. ఎంతో కాలంగా నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో చికాకులు కూడా తొలగుతాయి. స్నేహితుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. కుటుంబ సభ్యుల నుంచి సలహాలు కూడా స్వీకరిస్తారు.
ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు లభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ కళాకారులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు కూడా సంతోషకరమైన వార్తలు అందుకుంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గణేశాష్టకాన్ని పఠించడం, గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. అందరిలో కూడా గుర్తింపు, గౌరవం లభిస్తుంది. పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. సంతాన పరంగా ఒడిదుడుకులు ఎవరికైతే ధనురాశి వరకు ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సఫలమవుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి కూడా ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలను చేజిక్కించుకుంటారు. మహిళలకు సమస్యలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ధనురాశి వారికి వాడకాల సూచన రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరు కూడా హైగ్రీవ వస్తువులు పట్టించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దీర్ఘకాలిక రుణ బాధలు చికాకుపరుస్తాయి. దూర ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఊరించేటటువంటి ప్రకటన కూడా రావచ్చు. సంతానం విషయంలో ఈరోజు మకర రాశి వారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సన్నిధులతోటి కూడా ఈరోజు వీరికి వివాదాలు తప్పవని చెప్పవచ్చు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టించినా ఫలితాన్ని మాత్రం పొందలేరు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికేమో పని భారం అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సినీ టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. విద్యార్థుల కృషి ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి విభేదిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మకర రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రగ్రహ ఆరాధన చేయడం, చంద్రగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో జాప్యం అధికంగా ఉంటుంది. ప్రయాణాలను కూడా చివరిలో రద్దు చేసుకోవడం కానీ లేక వాయిదా వేసుకోవడం కానీ చేస్తారు. బంధువర్గం వారితో విరోధాలు కూడా ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. స్నేహితులే శత్రువులుగా మారవచ్చు. ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా కష్టమని చెప్పవచ్చు. రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కలుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులు తొందరపాటి నిర్ణయాలతోటి సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త వహిస్తే మంచిది. విద్యార్థుల అంచనాలు కూడా తప్పుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ వాడకాల సూచన రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో చక్కటి అనుకూలత ఉంటుంది. విందు వినోదాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలన్నీ కూడా రూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి పట్టింది బంగారమ్మ అన్నట్టుగా ఈరోజు గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కాబట్టి చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రుడికి సంబంధించినటువంటి అవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తారీఖులో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జీవిత భాగస్వామి వీరికి లభిస్తారు, వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి స్నేహితులు వీరుకుంటారు అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా వీరు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం.